సమ్మర్ కూల్ డిజర్ట్ డెడ్లీ కాంబినేషన్ కదా! సో, రెగ్యులర్ బోరింగ్ రెసిపీస్ కాకుండా కొత్తగా చాలా టేస్టీగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ సాబుదానా కీర్ రెసిపీ మీకోసమే. సమ్మర్ అంటేనే హీట్. ఈ రెసిపీతో మన బాడీలో ఉన్న హీట్‌ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లెట్స్ బిగిన్. ముందుగా 1 కప్ సగ్గుబియ్యంలో వాటర్ పోసుకొని 1 అవర్ పక్కన పెట్టుకోండి. ఆఫ్టర్ 1 అవర్ అందులో వాటర్ మొత్తం వడగట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేయండి. అవి కొంచెం డ్రై అయ్యాక ఒక పాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ఘీ వేసి సగ్గుబియ్యం యాడ్ చేసి లో ఫ్లేమ్‌లో స్లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో పాన్ తీసుకొని అందులో 6 కప్స్ మిల్క్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాయిల్ చేసుకోండి. మిల్క్ బాగా బాయిల్ అయ్యాక అందులోకి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 కప్ ఫ్రైడ్ సగ్గుబియ్యం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక స్మాల్ బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 3 మినిట్స్ తర్వాత కస్టర్డ్ మిక్స్‌ని పాలల్లో వేసి కంటిన్యూస్‌గా మిక్స్ చేయండి. ఇప్పుడు 1 కప్ షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ మొత్తం బాగా డిజాల్వ్ అయ్యే వరకు. అంతలో ఒక పాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకొని కీర్‌లో యాడ్ చేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మిక్స్ చేసుకోండి. దాట్స్ ఇట్. డెలిషియస్ అండ్ క్రీమీ సాబుదానా కీర్ రెడీ. ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కొంచెం కూల్ అయ్యాక ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చిల్ అయ్యాక సర్వ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ స్ప్రింకిల్ చేసుకోండి. నెక్స్ట్ టేస్ట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ అంతే. ట్రెడిషనల్ టచ్‌తో, మోడర్న్ ట్విస్ట్‌తో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మర్చిపోరుగా? మీరు మర్చిపోరులే అబ్బా! నాకు తెలుసు. ఇట్లు మీ టెంపుల్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.